ఆంగ్ల పదము లేకుండా 5 నిమిషాలు మాట్లాడు అని పెట్టా నేను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. 5 నిమిషాలు కాదు కదా, ఇప్పుడు 1 నిమిషం కూడా మాట్లాడతారో లేదో తెలియదు. ప్రతిదానికి వెన్ ఐ వాజ్ అని. ఎందుకయ్యా వెన్ ఐ వాజ్? ఏం అవసరం నీకు? నిత్య జీవన వ్యవహారములో ఇవి అవసరమా? లేదు. అవసరము లేని చోట అంతా కూడా మనము పులుముకుంటున్నాము. ఇంగ్లీషును కాటుకగా దిద్దుకోగాని ఒళ్ళంతా పూసుకోకు నల్లబడతావు. ఇంగ్లీషును ఇంగువగా కలుపుకోగాని ముద్ద కట్టి వేసుకోకు రుచి చెడుతుంది. ఇలా ఇప్పుడు ఇంతింత ఇంగువ పడేస్తున్నాం తీసుకుపోయి, ఏమీ తినడానికి నోట్లో పెట్టుకోవడానికే వీల్లేదు. ఏ అవసరము లేని, అవసరమైనప్పుడు వాడు రైలు అన్నారనుకోండి, రైల్ అన్నాడు, రైలు అను ఉకారం. మన అజంత భాష మనది సుందరము. విమానం, విమానము, ఏం నష్టం లేదు. ఫ్లైటు ఎందుకు, ఏమైంది? విమానం, విమానాశ్రయం అనడానికి ఏమవుతుంది? ఇప్పుడే ఎయిర్పోర్ట్ దిగానండి అని ఎందుకు? విమానాశ్రయం దిగానండి ఏమవుతుంది ప్రమాదం నీకు? రైలు, బస్సు అట్లే ఉండని, వాటినేం మార్చొద్దు. కానీ విమానాన్ని మలుచుకో అందంగా. విమానమును చక్కగా, మనకు ఉన్నదే విమానం, మనకేం లేనిది కాదు, కొత్తగా వచ్చిందేమీ కాదు ఫ్లైటు. విమానం ఎప్పుడూ ఉంది మనకు, అందువల్ల ఫ్లైట్ కొత్తగా వచ్చింది. అందుకని తెలుగువాడు ఏమిటంటే అచ్చు చివర పలుకుతూ ఉంటుంది.